హాయ్! వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో, ఫ్యాక్టరైజేషన్ క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ చెప్పుకుంటున్నాం కదా! సో, ఆ ట్రిక్స్. ఇదొచ్చి థర్డ్ వీడియో. ఒకసారి చూడండి. వీడియోస్ చెక్ చేయండి. సో, చూడండి. సో, ఈ మెథడ్ ఏంటంటే అన్ని ప్లస్‌లు ఇచ్చినప్పుడు. దట్టు ఏంటంటే పెద్ద వాల్యూస్ ఇచ్చారిక్కడ. ఎక్స్ స్క్వేర్ కోషియంట్ వాల్యూ పెద్దగా ఉంది. సో, బి వాల్యూ కూడా పెద్ద వాల్యూ. ఓకేనా? సో, ఎట్లా చేయాలో సింప్లిఫికేషన్ ఒకసారి చూద్దాం. ఓకే? ఓకే. చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకేనా? సో ఇట్లా ఉంది ఇది ఫార్ములా. ఓకేనా? ఈ ఫార్ములా ఉంది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఏ ఎంత 6, ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఎంత ఇక్కడ 6. ఓకేనా? ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఎంత సి. సో ఈ మెథడ్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలో ట్రిక్ చూద్దాం. ఓకేనా? ఓకేనా? చూడండి ఇక్కడ 6 కదా, ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ 6 కదా, దీన్ని ఎట్లా రాయొచ్చు 2 3. సో 2 3s are 6 కదా. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ కూడా 6ఏ. సో ఇక్కడ చెప్పాను, లాస్ట్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ పెద్ద నెంబర్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ పెద్ద నెంబరే రాయండి అని. 3 2 3 2s are 6. సో ప్లస్లే కదా, రెండు ప్లస్లే. ఓకే ఓకేనా? సో సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా? సో 3 3s are 9, 2 2s are 4. సో యాడ్ చేయండి, రెండు ప్లస్లే కదా. 9 + 4 అంటే 13. చూడండి బి వాల్యూ వచ్చిందా లేదా. బి వాల్యూ 13 సరిపోయిందా. ఓకే. సో ఇది సాటిస్ఫై అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఏం రాయాలి, ఎక్స్లు పెట్టుకోండి అంతే. 2x + 3 × 3x + 2. సో ఇదే ఫ్యాక్టరైజేషన్. ఓకేనా? సో అర్థమైందా. చూడండి విత్ ఇన్ సెకండ్లో. ఓకేనా? వచ్చింది ఆన్సర్. ఏం లేదు, ఇక్కడ మీరు ఎలా చేయాలో దీన్ని కోఫిషియంట్ని ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ని ఎట్లా మల్టిప్లై చేసి వేయాలో వాల్యూ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? సో 2 3s are 6. ఓకే. సో ఈ కాన్స్టెంట్ వాల్యూని 3 × 2 అని రాసాం. ఓకేనా? సో అర్థమైందా. సో ఇక్కడ ఎక్స్ పెట్టుకున్నాం అంతే, రెండు ప్లస్లే కాబట్టి ప్లస్సే. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత, 2 2s are 4, 3 3s are 9, 9 + 4 13. ఓకేనా? ఓకే సరిపోయిందా. ఓకేనా? అర్థమైందా. సో ఎక్స్ ఇక్కడ ప్లస్లే కాబట్టి 2x + 3 × 3x + 2. ఓకే. సో నెక్స్ట్ ఇంకో మెథడ్ చూద్దాం, ఆ ట్రిక్ కూడా చూద్దాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 6x² - 8x + 2. ఓకేనా? సో ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ అంతే ఇక్కడ 6, ax² + bx + c. దట్ ఈస్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ x² + bx + c. ఓకేనా? సో ఇక్కడ x² కోఫిషియంట్ ఎంత 6, b వాల్యూ -8, c 2. ఓకే. సో ఇక్కడ కోఫిషియంట్ 2 × 3 అని రాయండి ఫస్ట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి 2 1s are 2. సో -2 తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ. -2 -1, ఎందుకంటే బి వాల్యూ నెగిటివ్ వాల్యూ కదా. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 3 × -2 అంటే -6. ఓకేనా? 2 × -1 అంటే -2. చూడండి రెండు నెగిటివ్ వాల్యూసే కదా, రెండు యాడ్ చేసేయండి -8. సో బి వాల్యూ వచ్చింది చూడండి ఇక్కడ, -8 వచ్చింది కదా. ఓకేనా? ఓకే. బి వాల్యూ వచ్చింది కదా మనకి చూడండి. ఓకే. సో ఎక్స్ వేసుకోండి ఇక్కడ, ఇక్కడ కూడా ఎక్స్ అంటే ఏమవుతుంది, క్వాడ్రాటిక్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుంది, 2x - 2 × 3x - 1 ఇదే అవుతుంది. ఓకేనా? సో అర్థమైందా. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 6x² - 8x + 2 ఇది, దీనికి ఫ్యాక్టరైజేషన్ రాయాలి. సో ఎట్లా వస్తాయి, ఈ 6ని ఫస్ట్ x² కోఫిషియంట్ అంతా ఇక్కడ 6, ఈ 6ని 2 × 3 అని రాసాం ఫ్యాక్టర్స్. ఓకేనా? సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ 2, సో 2 × 1, ఇక్కడ -2 × -1 అని రాసుకున్నాం, -2 -1. ఓకేనా? ఎందుకంటే మనకి బి వాల్యూ -8 రావాలి. ఓకేనా? సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 × -1, 3 × -2, 3 × -2 అంటే -6, -2. సో 6 + 2 అంటే 8, -8. ఓకేనా? సో ఎక్స్ వేసుకుంటే ఏమవుతుంది, 2x - 2 × 3x - 1. ఓకే. అర్థమైందా. ఓకేనా? సో ఇలాంటివే మరిన్ని ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుని చేయండి, ప్రాక్టీస్ చేయండి.
ఓకే. సో ఈ ట్రిక్ బాగా అర్థమవుతుంది మీకు. ఓకేనా? ఈ ట్రిక్ మీకు కనుక ఒకసారి అర్థమైతే చేయడం ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేయగలరు. ఓకే. చాలా ఈజీగా వితిన్ సెకండ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఈజీ, చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ట్రిక్. ఓకే. చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో కొంచెం ప్రాక్టీస్ చేయండి అంతే. ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే కనుక షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.